షీ షల్ బి ప్రైజ్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. పురుషుడు ఏం చూస్తాడంటే ముందు నాయనమ్మను చూస్తాడు, అమ్మమ్మను చూస్తాడు, అమ్మను చూస్తాడు, అత్తను చూస్తాడు, భార్యను చూస్తాడు, అక్కను చూస్తాడు, చెల్లిని చూస్తాడు, తోటి సహోదరులను చూస్తాడు. ఇది పురుషుడు పొందేటువంటి ఆధిక్యత. అంటే ఈ ఆధిక్యతలన్నీ పొందటానికి కారణం ఎవరంటే పురుషుడు. ఈ ఆధిక్యతలన్నీ కూడా నేను చెప్పిన ఆ రోలంతా కూడా పొందటానికి కారణం ఎవరంటే ద ఉమన్, ఒక స్త్రీలోనే. ఇదే ప్రపంచానికి దేవుడు అందించిన గొప్ప వరం. పురుషుడికి అందుకే ఏమన్నాడంటే దేవుని వాక్యం చెప్పింది, ద క్రౌన్ ఆఫ్ హస్బెండ్. పెనిమిటికి ఆమె, పురుషునికి కిరీటమా, కిరీటం. వై? బికాస్ ఆమెలో ఉన్న సుగుణం, ఆమెలో ఉన్నటువంటి ఆ ఆధిక్యత దేవుడిచ్చిందంటే షీ ఈజ్ ద జనరేటర్. స్త్రీ ఎవరంటే జనరేటర్. దేవుని అందం కలిగిన స్త్రీ. దేవుల్లో 3 అందాలు ఉన్నాయి. హూ ఈజ్ గాడ్ అనేది నేను చెప్తా ఉంటాను ఎక్కడ. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరండి? ఎవరిని అడిగినా ఇక కులాలు, మతాలు, వర్గాలు, భేదాలు ఏమీ లేవు. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కాదు. హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎవరు దేవుడు? హూ ఈజ్ గాడ్? ఒక్కసారి ఆలోచించేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎవరుగా దేవుడు? దేవుడు అంటే ఎవరు? ఆ దేవుడు అంటే ఆ మాటలో GOD గాడ్ అన్నారు కదా. GOD గాడ్, దేవుడు. ఆ జీ అనే మాటకు అర్థం ఏంటంటే జీ మీన్స్ జనరేటర్. జీ మీన్స్ జనరేటర్. గాడ్ ఈజ్ మై జనరేటర్. నన్ను పుట్టించాడు, నన్ను ఉత్పత్తి చేశాడు. ఎట్లా? తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు. దట్స్ వై గాడ్ ఈజ్ మై జనరేటర్. నన్ను ఉత్పత్తి చేసినవాడు, నన్ను పుట్టించినవాడు. ఓ మీన్స్ రెండవది ఓ అంటే పుట్టించిన తర్వాత నన్ను ఆర్గనైజ్ చేసిన దేవుడు. ఆర్గనైజ్ చేసే దేవుడు. నా జీవితం అంతా 80 సంవత్సరాల, 90 సంవత్సరాల, 40 సంవత్సరాల, 30 సంవత్సరాల ఆర్గనైజర్. నన్ను ఆర్గనైజ్ చేసే దేవుడు. నన్ను ఉత్పత్తి చేశాడు, నన్ను ఆర్గనైజ్ చేస్తున్నాడు. నా ఆర్గనైజర్. గాడ్ ఈజ్ మై ఆర్గనైజర్. నన్ను ఆర్గనైజ్ చేసే దేవుడు. 3వ అక్షరం ఉంది, డి. ఆ డి అనే దానికి అర్థం ఏంటంటే డెస్టినీ. నా గమ్యం. ఆ చివరి స్థానం ఏంటంటే నా గమ్యం దేవుడే అని. నా గమ్యం ఎవరండి? దేవుడే. 3 మాటలు చెప్పాను దేవుడు అంటే. 1 నన్ను పుట్టించాడు, 2 నన్ను పరిపాలించాడు, 3 తన స్థానానికి, ఆ గమ్యానికి నన్ను తీసుకొని వెళ్ళే ఆ శక్తే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే ఎవరంటే దేవుడు మై జనరేటర్. గాడ్ ఈజ్ మై జనరేటర్. గాడ్ ఈజ్ మై ఆర్గనైజర్. గాడ్ ఈజ్ మై డెస్టినీ. నా గమ్యం ఆయనే. అదే శక్తి స్త్రీలో ఉంది. అదే శక్తి ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని, కుటుంబాన్ని, తన బిడ్డలను, తన మధ్య ఉన్నటువంటి వారిని జనరేట్ చేసేది, ఉత్పత్తి చేసేటువంటిది స్త్రీయే. ఆర్గనైజ్ చేసేది కూడా స్త్రీయే. గమ్యానికి నడిపించేది కూడా స్త్రీయే. ఈనాడు క్రైస్తవ లోకములో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, సరైనటువంటి మార్గంలో తన భర్తను, తన బిడ్డలను, సమాజాన్ని, ఉన్నతమైనటువంటి వారిని, గొప్పవారిని కూడా భక్తి మార్గంలో నడిపించేది, దేవుని మార్గానికి నడిపించేది ఎవరంటే ద పవర్ ఆఫ్ ఉమన్. అందుకే ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కొనియాడబడేటువంటి శక్తి ఎవరైతే ద ఉమన్. విత్
వితౌట్ ఉమెన్ వీఆర్ నో నిల్ నిల్ నిల్. ఈవెన్ ఐ ఆమ్ ఆల్సో ఎవ్రీబడి సేయింగ్ దట్ నిల్. కనుక మా శక్తి, మా బలము, మా జ్ఞానము, మా ఓర్పు, మా సహనము మమ్మల్ని అందుకనే తిమోతికి చెప్పాడు పౌలు, ఆ వినయము, ఆ భక్తి, ఆ విశ్వాసము నీ అవ్వ అయినా ఎక్కడుంది? లోయలో ఉంది. నీ తల్లి అయినా యునేకలో ఉంది, అది నీలో కూడా ఉంది. ఆ విశ్వాసమే ఇదిగో ఇక్కడ మనకిచ్చినటువంటి ఈ గొప్ప శక్తి. ఈ విశ్వాసము దాసరి వంశం ఒక్కసారి ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆ పూర్వీకులు ఒక్కసారి. అందుకని ఈనాడు ఆ దాసరి వారు ఇప్పుడు మాకు వీళ్ళ అన్నగారు సాల్వేషన్ ఆర్మీలో ఇంటర్నేషనల్ సెక్రటరీ, అంటే సౌత్ ఆసియా జోన్ మొత్తాన్ని కూడా ఒక గొప్ప సేవకుడుగా ఉజ్జీవకరమైనటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ దాసరి జాన్ కుమార్. ఆ దంపతులు అపాయింటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ సౌత్ ఆసియా జోన్ లండన్లో ఉంటారు. కనుక ఈ దాసరి వారు మనకి స్వార్థపరంగా అద్భుతమైనటువంటి వరాలు. ఈయన నాన్నగారు నేను కూర్చొని ఈ పరమగీతాల గురించి రాసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఇవి చదువుకుంటుందాం. అక్కడే పాస్టర్గా ఉన్నప్పుడు గుడివాడలో బేతబోలు. వీళ్ళ నాన్నగారు మాకు మంచి టీచర్, ఆయన కవి, కనుక మంచి పవర్ఫుల్ ఆయన. కనుక ఆ విధానంలో బిడ్డలు కూడా పెంచారు. ఈరోజు మరి దాసరి ఆ కుటుంబం నుంచి మరి ఒక గొప్ప శక్తి, ఒక బలం, ఒక వెలుగు, ఒక జ్ఞానం, ద పవర్. అందుకే there is power, wonder working power in the blood of the Lamb. There is power, wonder working power in the precious blood of the Lamb. కనుక గొర్రెపిల్ల రక్తములో కడగబడినటువంటి అద్భుతమైన శక్తి ఈ వంశానికి ఇచ్చి మరి దాసరి రెవరెండ్ బిషప్ రెవరెండ్ డాక్టర్ గ్లోరీ ఆనంద్ అటార్నీ అడ్వకేట్ జనరల్గా దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి వీఆర్ ప్రౌడ్. All the glory to God. అందుకే ఆ గ్లోరీ అనే పేరే నేను ప్రతిదానికి ఉపయోగించేది. ప్రతి మీటింగ్లో ఎక్కడికి వెళ్ళినా గ్లోరీ, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు. ఆ గ్లోరీ అని అందరి లోలలో నాటడానికి, అందరి లోలలో ఉండటానికి, ఆ మహిమ ఉండటానికి దేవుడు ఈ గొప్ప నామాన్ని అనుగ్రహించిన తల్లిదండ్రులు కూడా నేను జ్ఞాపకం చేసుకుంటూ వారికి నా వందనాలు తెలియజేస్తూ గ్లోరీ మరి గ్లోరీ ఆనంద్ గారి యొక్క ఈ మినిస్ట్రీని బహుగా దేవుడు దీవించాలని కోరుతూ ఈ వాక్యము ద్వారా దేవుడు వారిలో వచ్చిన ఈ గుణాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. గ్లోరీ టు గాడ్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ మళ్ళీ ఇంకొక సెకండ్ లిస్ట్ వాళ్ళు